మొన్నటిదాకా మంత్రి హోదాలో చూసి రమ్మంటే కాల్చి వచ్చేంత స్పీడ్ మీద ఉండేవారు. అధికారంలో ఉండగా ప్రతిపక్షాలతో దేనికైనా సై అంటూ సవాల్ విసిరారు. కయ్యానికి కారు దువ్వేవారు. తన వాగ్దాటితో అధినేతను మెప్పించేందుకు విపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. అధికారం మంత్రి పదవి పోవడంతో తత్వం బోధపడిన ఆ మాజీ మంత్రి మౌనవ్రతం పాటిస్తున్నారు. గయ్యమంటూ లేచే నాయకుడు శాంత వచనాలు వల్లిస్తుండడం పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. జోగి రమేష్ అవును, జనాన్ని వేసుకుని చంద్రబాబు ఇంటి మీదకి వెళ్లారో ఆయనే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న పొలిటికల్ లీడర్. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి కుమారుడు రాజీవ్ అరెస్టు కావడంతో మొదలైన చర్చ ఇంకా కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేష్ జిల్లాలో హల్చల్ చేశారనేది లోకల్ టాక్. 2 ఏళ్ల పాటు జిల్లాలో మంత్రిగా చక్రం తిప్పిన జోగి రమేష్ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడంపై సొంత పార్టీలో కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. మంత్రి కాకముందే జోగి రమేష్ తన అనుచర వర్గంతో చంద్రబాబు ఇంటిపైకి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జోగి మంత్రి కావడంతో చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లినందుకే ప్రమోషన్ దక్కిందనే ప్రచారం కూడా జరిగింది. మంత్రి కాకముందే ఒక రేంజ్ లో హడావిడి చేసిన జోగి రమేష్ మంత్రి అయ్యాక డోసు పెంచారనేది పొలిటికల్ సర్కిల్స్ మాట. మంత్రి అయ్యాక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా జోగి చెలరేగిపోయారు. ప్రతి మీటింగ్ లో బహిరంగ వేదికలపై కూడా జోగి రమేష్ శృతి మించి మాట్లాడుతున్నారని వైసీపీలో కూడా అప్పట్లో చర్చ జరిగిందట. అధినేత దగ్గర మార్కుల కోసమే జోగి హద్దులు దాటుతున్నారని పార్టీ శ్రేణిలో చెవులు కొరుక్కునేదాకా వచ్చింది. ఎన్నికల నాటికి ఆయన సిట్టింగ్ సీటు గల్లంతైంది. పెడన నుంచి పెరమలూరు వచ్చి పోటీ చేసి భారీ తేడాతో ఓడిపారు జోగి రమేష్. మంత్రిగా ఉన్న సమయంలో తన మాటలతో అందరినీ ఇరుకున పెట్టిన జోగి అధికారం కోల్పోగానే శాంతమూర్తిగా మారిపోయారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైసీపీలో ఎగిరెగిరిపడ్డ నేతలను ఓ చూపు చూస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల అక్రమాల్లో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ జైలుకు వెళ్లారు. రాజకీయ ప్రేరేపిత అరెస్టుగా చెబుతున్న జోగి రమేష్ స్వరం పూర్తిగా తగ్గించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తన సహజ శైలిలో విరుచుకుపడకుండా జోగి ఆచితూచి మాట్లాడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లలేదని, కేవలం నిరసన తెలియజేసేందుకే వెళ్లారని పదే పదే జోగి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం ఆయన వర్గానికి కూడా కొత్తగానే ఉందట. ఈ విషయంపై అవసరమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో చర్చకు సిద్ధమని జోగి వల్లిస్తున్న శాంతి వచనాలు అందరికీ ఆయన ఈయనేనా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయట. మరి అధికారం పోయాక ఆ మాత్రం తగ్గక తప్పదు కదా అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.